హలో, అందరికీ నమస్కారం. ఈరోజు మన వరి సాగు 29వ రోజు జరుగుతా ఉంది. మే 28 డేటు. రోజు ఒక మంచి విశేషాన్ని గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు కూడా మంచి విషయాన్ని గురించి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ముందు తెలియజేసిన తర్వాత అసలు దాంట్లో ఉండే విశేషాన్ని తెలియజేస్తాం. 100 సంవత్సరాల క్రిందట మన ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ తర్వాత రైతులు పొలాలు అన్ని బాగా ఇష్టపడి ఎద్దుల బళ్ళు తోలడం, ఆఖరాగా పాలు కూడా ఆయన చేతికుండా ఎంతమంది పోయడం జరిగింది. తరువాత ఎదిగి ఆయన కళామా తల్లి ముద్దు బిడ్డగా వచ్చి ఆ వెండి తెర సామ్రాజ్యానికి రారాజుగా నిలిచి ఆ తెలుగు సినిమా రంగంలో ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఆయనంత కావాలని కోరుకునే స్థాయికి ఆయన వెళ్లడం జరిగింది. ఇప్పుడుండే సినిమాలు వేరు, ఆ రోజుల్లో సినిమాలు వేరు. ఆ రోజుల్లో సినిమాలు ఆ కథానాయకులు ఆ ఎండి తెర ఆరాధ్య దైవాలుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ హీరోలను చూసి ఇదిగో ఇలాంటి బిడ్డలుంటే బాగుండు, ఇలాంటి అన్నలుంటే బాగుండు, ఇలాంటి చెల్లెలుంటే బాగుండు అనే స్థాయికి అప్పుడు ఉండేవాళ్ళు. అంత ఆదర్శంగా కళాఖండాలు తీసేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక వ్యక్తి కృషితో పట్టుదలతో దీక్షతో సాధిస్తే ఎంత గొప్పవాళ్ళు అవుతారో అనేదానికి ఇది ఒక ఉదాహరణ. తరువాత రోజుల్లో ఆయన ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఉద్దేశంతో 60 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అక్కడ పేద ప్రజలందరికీ ఎంతగానో కృషి చేశారు. ఆయన ఎవరో కాదు, ఎన్టీ రామారావు, పెద్ద ఎన్టీ రామారావు. ఆయన జన్మదినం ఈ రోజు. అందువల్ల రోజు ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు ఈ సందర్భాన్ని గురించి ఈ పొలాలలో ఆయన గురించి మాట్లాడడం జరిగింది. ఒకటి మాత్రం ఖచ్చితంగా అక్షర సత్యం ఏందా అంటే మన తెలుగు వాళ్ళకి వాళ్ళు ఎన్టీ రామారావు గాని అక్కినేని నాగేశ్వరరావు గాని వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు, తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళు సంపద లాంటి వాళ్ళు. మేము తెలుగు వాళ్ళని, మా తెలుగు వాళ్ళలో ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారని చెప్పడానికి వాళ్ళు ఒక నిదర్శనం. క్రమశిక్షణకు మారు పేరు. ఆ విధంగా కళామా తల్లి ముద్దు బిడ్డలుగా ఎదిగారు. ఈ రోజు ఆయన జన్మదినం. అటువంటి వ్యక్తుల్ని ఒక్కసారి సినిమాలో చూస్తే చాలు అనుకుంటారు, కొందరు ప్రత్యక్షంగా చూస్తే చాలు అనుకుంటారు, కొందరు దగ్గరగా చూస్తే చాలు అనుకుంటారు. అలాంటిది నేను వాళ్ళ అబ్బాయి నందమూరి బాలకృష్ణ పక్కనే ఉండి ఆయన నిలురైనా మాట్లాడంటే ఆ ఎన్టీ రామారావు వాళ్ళ దంపతుల గురించి మాట్లాడడం జరిగింది. అది నా జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకం. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ ఏ రంగంలో వాళ్ళైనా ఎదగాలంటే ఇలాంటి వ్యక్తులు మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజు ఆయన జన్మదిన విషయాలు తెలియజేయడం నేను సంతోషంగా భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతో. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే. కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు.